వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నా కన్నయ్య వ్లాగ్స్ అండి. ఈరోజైతే మన ఛానల్లో చాలా అద్భుతమైన ప్రకృతి రమణీయమైన ప్రకృతితో తనంతట తానుగా రూపకల్పన చేసుకున్నటువంటి ఒక అద్భుతమైన దేవాలయాన్ని అయితే నేను మీకు చూపించబోతున్నాను. దేవాలయం అంటే మీరు ఏదో పెద్ద గొప్ప క్షేత్రం అనుకోబోతారండి. కాదండి, అతి చిన్న అమ్మవారి గ్రామదేవత ఆలయం. బట్ ఇది క్షేత్రానికి మించినంత అద్భుతంగా అందంగా అయితే ఉంది. అది ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, ఏంటో వచ్చేయండి మనం చూసేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? శ్రీకాళహస్తి నుంచి చెన్నై మార్గం గుండా మనం వెళ్ళేటప్పుడు తంగేలపాలెం అనే గ్రామానికి దగ్గరలో బుచ్చినాయుడు కండ్రిగ దాటిన తర్వాత మనకు ఈ అద్భుతమైన వేమాలమ్మ తల్లి ఆలయం అయితే కనబడుతుందండి. ఈ వేమాలమ్మ తల్లి ఆలయం అక్కడ ఉన్న తంగేలపాలెం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి ఈవిడ గ్రామదేవతగా అయితే కొలుస్తారనమాట. శ్రీ వేమాలమ్మ గుడి మీరు చూసారంటే అక్కడి నుంచి మనం రావాలన్నా కూడా రావడానికి మనసు అంగీకరించదనమాట. ఎందుకంటారా, ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదండి చెట్లు. ఈ చెట్లు అన్నీ కూడా ఒక 11 రకాల చెట్లన్నీ కలిసి ఒక పందిరిలాగా అయితే ఏర్పడ్డాయండి. అది ఎవరు ఏర్పరిచింది కాదు, ఎవరు తయారు చేసింది కాదు. ప్రకృతి తనంతట తానుగా అమ్మవారి ఆలయానికి ఒక పచ్చని పందిరిలాగా అయితే ఏర్పడడం జరిగింది. ఈ పందిరి మొక్కలన్నీ కూడా మనం మినిమం 9 నుంచి 11 రకాల మొక్కలైతే అక్కడ ఉన్నాయటండి. ఆ మొక్కలన్నీ కలిసి ఇలా పందిరిలాగా, పచ్చని పందిరిలాగా అయితే ఏర్పడ్డాయి. అక్కడ ఉన్నంతసేపు అండి మనం ప్రకృతిలో లీనమైపోయామా, మనం నిజంగానే అమ్మవారి దగ్గర ఉన్నామా, లేకపోతే ఎక్కడైనా ఆకాశంలో ఉన్నటువంటి అద్భుతంలో ఉన్నామా అన్నంత అనుభూతినైతే మనకు కలిగించిందనమాట. ఈ అమ్మవారిని కొలిచే వారందరికీ కూడా తప్పకుండా ఆమె కోరికలు నెరవేరుస్తుందని కూడా అక్కడ ప్రజలైతే చాలా ఎక్కువగా విశ్వసిస్తూ ఉన్నారండి. ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు కూడా ఒక అద్భుతమైన వనమూలిక చెట్టుగా అని కూడా చెప్పారు. అలాగే అమ్మవారి ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందామంటే మనకు అక్కడ ఆలయానికి సంబంధించిన వారైతే ఎవరు అందుబాటులో లేరండి. అందువల్ల అయితే నేను అది మీకు తెలుసుకోలేకపోయాను. నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా అమ్మవారి ఆలయం యొక్క చరిత్రను తెలియజేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ అమ్మవారి దగ్గర మనకు ఈ మొక్కలన్నీ కలిసి చూశారు కదా, సహజ సిద్ధంగా ఒక తీగలతో తయారు చేసిన ఊయలలు ఇంకా ఎన్నో అండి. చెప్పడానికి నాకైతే మాటలు రావట్లేదు. కానీ అంత అద్భుతమైన చెన్నై కాళహస్తి నుంచి చెన్నై వెళ్ళే హైవేలోనే అయితే ఇది ఉంటుందండి. చాలా అద్భుతంగా చింటి పిల్లలు ఇక్కడైతే ఆ ఊయలలో ఊగుతూ చాలా అద్భుతంగా అయితే ఎంజాయ్ అయితే చేయించండి. వీకెండ్స్లో కనుక ఇక్కడ ప్లాన్ చేసుకుంటే అక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించి అక్కడే వంట కార్యక్రమం చేసుకొని ఎంజాయ్ చేయి. ఇక్కడ చూసారా అండి, ఈ రాతి శిలపైన సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి అలల రూపం. సో అక్కడ అమ్మవారిని మనం కొలిస్తే మనకు తప్పకుండా మంచి జరుగుతుందని అయితే మనకు అక్కడ వారైతే వివరించడం జరిగింది. చూసారా, ఒక చెట్టు అలా వలలా అల్లుకుంటూ వెళ్ళి అమ్మవారికి ప్రకృతే నీడని ప్రసాదిస్తూ ఉందండి. అది ఎవరూ ఏర్పాటు చేసింది కాదు. అది మనం ఇక్కడ అద్భుతంగా చూసుకోవాల్సినటువంటి ఈ ఆలయం చూసారా, ఎంత చిన్న ఆలయమో, ఎంతో ముచ్చటగా ఉంది. అందులో ఉన్న అమ్మవారు కూడా ఎంతో అద్భుతంగా అయితే ఉన్నారండి. ఈ ఉయ్యాలలో అయితే నేను కాసేపు ఊగి సరదాగా అయితే ఎంజాయ్ చేయడం అయితే జరిగింది. సో మీరు కూడా ఎవరైనా కాళహస్తి సరౌండింగ్స్లో కానీ కాళహస్తి నుంచి చెన్నై వెళ్ళే మార్గం బుచ్చినాయుడు కండ్రిగ మార్గంలో వెళ్ళేటట్లయితే రోడ్డుకు పక్కనే ఉన్నటువంటి ఈ అమ్మవారి ఆలయాన్ని అయితే దర్శించుకోవడం మర్చిపోవద్దండి. వేసవి కాలంలో అయితే అక్కడ వెళ్ళి మనం తనివి తీరా ప్రశాంతంగా అయితే రెస్ట్ తీసుకుని అయితే వెళ్ళచ్చు. ఎక్కడా కూడా మనకు అంత వేడైతే అనిపించదండి. అంత చల్లగా, అంత ప్రశాంతంగా అయితే ఉన్నాయండి. సో తప్పకుండా అయితే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి. ఇదిగో చూసారా, ప్రకృతి ఎంత అద్భుతంగా ఊయలలను అయితే ఏర్పరిచిందో. సహజ సిద్ధమైన ఊయలలు అయితే అక్కడ ఎన్నో 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 ఉన్నాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ అమ్మవారి మహత్యం తెలుసుకోవాలని అయితే నేను ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ
ఈసారి అవకాశం దొరికినప్పుడు ఆ రూట్లో వెళ్ళినప్పుడైతే అమ్మవారి ఆలయం యొక్క మహత్యం అన్నీ తెలుసుకొని మీకు అందరికీ వివరించడానికైతే నేను ట్రై చేస్తానండి. తప్పకుండా అయితే మీరందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మీకు అందరికీ ఈ వీడియోనైతే పోస్ట్ చేయడం జరుగుతుందండి. చిన్న అమ్మవారు కదా, ఇంత చిన్న గుడిని మనం చూడాలా పట్టించుకోవాలని మాత్రం అనుకోకండి. అమ్మవారి మహిమలు శక్తులు అంటే మాత్రం చాలా ఉన్నాయని అక్కడికి వచ్చిన ఒక రైతు అయితే వివరించాడు. బట్ పూర్తి చరిత్ర అయితే తనకు తెలియదని అయితే చెప్పడం జరిగింది. అందువల్ల తెలిసిన వరకే నేను మీకు కూడా వివరించడం అయితే జరిగిందనమాట. సో నేను చేసిన ఈ వేమాలమ్మ అమ్మవారి ఆలయం యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.